18th question. Who commented on the Indian Council Act 1909 that it sowed the seeds of division between Hindus and Muslims, created barriers between them, and marked the beginning of the partition of India? ఓకే, భారత కౌన్సిల్ల చట్టం 1909ను ఉద్దేశించి హిందువులకు ముస్లింలకు మధ్య వేర్పాటు బీజాలు వేసి వారి మధ్య అడ్డుగోడలు సృష్టించిందని, భారత విభజనకు నాంది పలికిందని వ్యాఖ్యానించింది ఎవరు? ఏ చట్టం గురించి? ఇగో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఓకే, ఈ భారత కౌన్సిల్ చట్టం 1909ని హిందువులకు ముస్లింలకు మధ్య వేర్పాటువాదాన్ని సృష్టించి వారి మధ్య అడ్డుగోడలను ఏర్పాటు చేసింది, దేశ విభజనకి ఇది నాంది పలికింది అని ఎవరు చెప్పిండ్రు అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సెకండ్ ఆప్షన్లో మహాత్మా గాంధీ, థర్డ్ ఆప్షన్లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఫోర్త్ ఆప్షన్లో ఎవరు కాదని ఇచ్చాను. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1909 భారత కౌన్సిల్ చట్టం గురించి ఇగో ఇటువంటి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్కు రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్, దట్ ఈజ్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.